అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. కృష్ణా తీరంలో వెలిసిన తీర్థక్షేత్రాల్లో ఘంటసాల ఒకటి. ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా శివపార్వతులు ఇద్దరూ ఒకే పానవట్టంపై దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమిది. జలధీశ్వర స్వామిగా స్వామి సేవలందుకుంటుంటే, బాలపార్వతిగా అమ్మవారు భక్తులను తన కరుణా కటాక్ష వీక్షణాలతో కాపాడుతూ వస్తోంది. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, రేపల్లె నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. బారసాల, అక్షరాభ్యాసం, గ్రహశాంతులు జరిపించుకోవడానికి వచ్చే దూర ప్రాంతాల భక్తులకు ఉచిత వసతి సౌకర్యమూ కలదు. స్వంత వాహనం ఉన్నట్లయితే విజయవాడ నుండి కరకట్ట మీదుగా 52 కిలోమీటర్లలో శ్రీకాకుళం కొడాలి మీదుగా ఘంటసాలకు చేరుకోవచ్చు. ఒకే పీఠంపై శివుడు మరియు పార్వతిని ఉంచడం వల్ల ద్వాదశ జ్యోతిర్లింగాల మరియు అష్టాదశ శక్తి పీఠాల దర్శనానికి సమానమైన పుణ్యఫల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయం శ్రీశైలం మరియు శ్రీకాళహస్తి లాంటి అనేక పురాతన ఆలయాల నుండి భిన్నంగా ఉంటుంది. జలధీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్లోని 4వ పురాతన ఆలయం. నేడు ఉన్న ఆధారాల ప్రకారం ఈ ఆలయం 2వ శతాబ్దానికి ముందే ఉండేది. ఇది దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో నందీశ్వరుడు చాలా అందంగా ఉన్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి. జలధీశ్వర అభిషేక తీర్థం అనేక వ్యాధులకు నివారణ అని భక్తులు నమ్ముతారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆవరణలోనే 200 సంవత్సరాల నాటి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం ఉంది. మార్గశిర మాసంలో షష్ఠి ఉత్సవాలు, తిరునాళ్లను తలపిస్తూ అత్యంత వైభవంగా జరుగుతాయి. సంతానకాంక్షులైన దంపతులు స్వామివారికి పూజలు చేయించి మందిరానికి వెనుక ఉన్న నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోయడం, అనంతర కాలంలో తల్లిదండ్రులై మరలా వచ్చి స్వామికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతోందని భక్తుల విశ్వాసం. నరసింహ విగ్రహం దేవాలయ ఆవరణంలో నైరుతి భాగంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉంది. పూర్ణిమ తర్వాత వచ్చే చవితికి ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఘంటసాలను కంటకశైలగా ఫ్రెంచ్ చరిత్రకారుడు డూబ్రెయిల్ తన దక్కను పూర్వ చరిత్రలో పేర్కొన్నాడు. టోలమీ మొదలగు చరిత్రకారులు ఈ రేవు పట్టణాన్ని సందర్శించారు. చోళుల కాలంలో చోళపట్టణంగా, పాండ్యుల కాలంలో పాండ్యపురంగా, తర్వాత ఘంటసాలగా పిలువబడుతోంది. రోమనుల కాలం నాటికే ఈ పట్టణం ప్రసిద్ధ ఓడరేవుగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సుమారు 7 శాసనాలు దేవాలయ ఉత్తర గోడ మీద బావి త్రవ్వేటప్పుడు బయటపడ్డాయి. ఇవన్నీ దాన శాసనాలే. ఇది దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో నందీశ్వరుడు చాలా అందంగా ఉన్నాడు. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ వేణుగోపాలస్వామి ఆలయము, భావన ఋషివారి దేవస్థానము ఉన్నాయి. ఇక్కడ నవగ్రహ మండపంలో సతీ సమేతంగా ఉన్న నవగ్రహాలను మనం చూడవచ్చును.
ఇప్పుడు ఆలయ విశేషాలను అక్కడి స్వామివారి నుండే స్వయంగా విందాము. నమస్కారం. నా పేరు కమల. నాకు సాహితీమాల అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను అందులో ప్రాచీన దేవాలయాలని పరిచయం చేస్తూ ఉంటాను. ఈ ఆలయం ప్రసిద్ధి ఏంటి, చరిత్ర అని చెప్పగలరు? మీ పేరు? నా పేరు కృష్ణకిషోర్, చావలి, శైవారం. ఈ యొక్క ఆలయంలో విశేషత, ఈ యొక్క గ్రామం ఘంటసాల గ్రామం, ఈ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం. ఈ ఆలయం పేరు శ్రీ బాలపార్వతీ సమేత జగదీశ్వర స్వామి. ఈ యొక్క ఆలయ విశిష్టత ఏంటంటే అమ్మవారు అయ్యవారు ఏకపీఠం మీద, ఒకే ఒక గర్భాలయంలో ఒకే పీఠం మీద కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే కూర్చుని ఉంటారో అదేవిధంగా ఈ యొక్క అమ్మవారు అయ్యవారు ఈ ఆలయంలో ఉంటారు. ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే అమ్మవారు అయ్యవారు సపరేట్గా ఉంటారు. ఈ యొక్క ఆలయంలో 2వ శతాబ్దానికి పూర్వమే అగస్త్య మహాముని దక్షిణ పాదం బరువు తక్కువైపోవడంతో పరమేశ్వరుడి యొక్క సంకల్పంతో దక్షిణ పాదానికి పంపించగా ఆ యొక్క కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి కళ్యాణం చూడలేక చూడటం కుదరక అగస్త్య మహాముని ఈ యొక్క దక్షిణ పాదంలోకి వచ్చి ఈ యొక్క అమ్మవారిని అయ్యవారిని ప్రతిష్ఠించి ఆ లోపాముద్ర అయినటువంటి దంపతులతో సహా అగస్త్య మహాముని ఆయన భార్య అయినటువంటి లోపాముద్ర ఇద్దరు దంపతులతో సహా ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించి ఆ యొక్క స్వామివారికి కళ్యాణం జరిపించారు ఈ గర్భాలయంలో ఒకే పీఠ మీద. అప్పుడు ఆ సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం తీరం, సముద్రం అలలు స్వామివారికి తగులుతూ ఉండేయట. అందువల్ల స్వామివారి పేరు జగదీశ్వరుడు, అమ్మవారి పేరు బాలపార్వతి. బాల అవతారంతో ఉండడంతో బాలపార్వతి, బాలపార్వతి సమేత జగదీశ్వర స్వామి. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుని మనం చూడలేం కాబట్టి ఇక్కడ చూడడం వల్ల అష్టాదశ శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం దొరుకుతుంది. అదే విశిష్టత. అమ్మవారు అయ్యవారితో కలిసి ఆదిశంకరాచార్యులు గారు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని దర్శించి అర్చించి స్వామివారికి ముందుగా శ్రీచక్ర పీఠాన్ని పూర్వం మీద ప్రతిష్ఠించినట్టు ఈ యొక్క ఆలయ విశిష్టతలో ఉంది. అదేవిధంగా క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ద్వారంలో ఆ యొక్క గోడలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా నందీశ్వరుడు అమ్మవారిని చూస్తూ ఆ స్వామివారికి జీవకళతో, నందీశ్వరుడు యొక్క జీవకళతో ఉండటం విశేషం. ఎక్కడైనా సరే నందీశ్వరుడికి మనుషులకి ఎలాగైతే నరాలు కనిపిస్తాయో ఆ విధంగా నందీశ్వరుడు కూడా నరాలు కనిపిస్తూ ఉంటాయి. అదే ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు జీవకళ. ఇంకోటి, గర్భాలయంలో స్వామివారికి గర్భాలయ శిఖరం ఒకటే శిఖరం ఉంటుంది. ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే ఈ యొక్క ఆలయంలో గర్భాలయానికి 3 శిఖరాలు ఉంటాయి. ఈ యొక్క విమాన గోపుర శిఖరం అని అంటారు. ఈ యొక్క గర్భాలయ గజపుష్టాకార గోపురం కూడా విమాన గోపురం అని సంస్కృత పదం, దేవాలయ భాష. ఈ యొక్క ఆలయంలో ఇది మామూలుగా గజపుష్టాకార గోపురం అని కూడా పిలుస్తారు. ఈ యొక్క అందుకనే గర్భాలయం విశాలంగా పెద్దగా ఉంటుంది. స్వామివారి యొక్క శిఖరాలు 3 ఉంటాయి. ఎక్కడైనా సరే, ఏ ఆలయంలో అయినా సరే అమ్మవారి అయ్యవారు సపరేట్గా ఉంటారు. ఈ యొక్క ఆలయంలో ఒకేసారి స్వామివారికి అమ్మవారికి ఒకే సమయంలో అర్చన జరుగుతుంది. ఎక్కడైనా ఏ ఆలయంలో అమ్మవారికి అయ్యవారికి సపరేట్గా అర్చన జరుగుతాయి. ఇక్కడికి ఇద్దరికి మన యొక్క తల్లిదండ్రుని కూర్చోబెట్టి ఏదైతే పూజించుకుంటామో ఆ యొక్క అమ్మవారిని అయ్యవారిని ఆ విధంగా పూజించుకోవచ్చు. ఇక్కడ దర్శించిన అష్టాదశ శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం దక్కుతుంది. ఏదైనా వివాదాలు కానీ, దాంపత్యంలో అన్యోన్యతలు, చింతలు ఏమన్నా ఉంటే ఈ స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందితే ఖచ్చితంగా అటువంటి చింతలు పోయి ఆ దంపతులు అన్యోన్యంగా ఉంటారు. అదే ప్రత్యేకత. స్వామివారి యొక్క వివాహం కాని వారు స్వామివారికి కనుక వచ్చి తల్లిదండ్రులతో కూర్చుని వారితో కూడా కంకణం కట్టి వారితో కూడా అక్షంతలు స్వామివారి మీద వేపించి స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వారికి త్వరగా కళ్యాణం అవుతుంది. ప్రతి పౌర్ణమికి కూడా అలా కళ్యాణాలు, కాంపీఠ కళ్యాణం అనేవి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణంలో భాగంగా మాఘ పౌర్ణమి రోజే ఈ యొక్క ప్రతిష్ఠ జరిగినదని, స్వామివారి కళ్యాణం జరిగిందని అనాథ నుంచి వస్తున్నటువంటిది. మాఘ పౌర్ణమికి ప్రియాన్నిక కళ్యాణం స్వామివారికి జరుగుతుంది. అదే విశిష్టత. కార్తీక మాసం, దసరా విశేషంగా పూజలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క ఆలయంలో స్వామివారి ఉదయం 6 గంటలకి తీస్తారు. మరలా మధ్యాహ్నం మహానివేదన అయిన తర్వాత 2 గంటల విశ్రాంతి. మరలా 2 గంటలకి ఆలయాన్ని తీసి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో దర్శించుకోవచ్చు. సాయంత్రం పూట అర్చనలు జరుగుతాయి, అభిషేకాలు ఉండవు. విన్నారు కదా ఆలయ విశేషాలను. ఇలాంటి గొప్ప క్షేత్రాన్ని మీరు కూడా వెళ్ళి తప్పక దర్శించండి. వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో కలుద్దాం.